మధ్యవర్తిత్వ శిక్షణ అనేది ఒక అభ్యాసం మాత్రమే కాక సహనశీలత, పరస్పర గౌరవం, చర్చా పద్ధతిలో మానవీయతకు మార్గం చూపే ప్రక్రియ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సమావేశ మందిరంలో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ మధ్యవర్తిత్వంపై ప్రొఫెషనల్ ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. కేరళ మధ్యవర్తిత్వం ఒక తటస్థమైన పద్ధతిగా అన్ని పక్షాలను సమానంగా విని వాటికి పరస్పర సహకారంతో పరిష్కారాలు మార్గాలు చూపుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, సీనియర్ ట్రైనర్లు విపి థాంకచన్, పిజి సురేష్, ఇతర న్యాయమూర్తులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 86 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. What are settling in local that we can settle through mediation also. So you being trained mediators, you are working for Honorable Supreme Court, not only our district or state. You are working for Honorable Supreme Court. Please sensitize yourself first. You please conduct any meeting in your bar association. You please tell your co-advocates. We please cooperate for mediation, because if any case is disposed within no time, more number of litigants would come to you because of disposal of any pending case. It is better to you and you can gather more number of cases. So it would help your profession also. Please take it hard, and we are not conducting any meeting or any program as a blanket formality. We are taking it hard, and as per the directions of Honorable Supreme Court and High Court, we have been, your district is very good district. ఆసియా ఖండంలో అనేక దేశాల క్రీడాకారులతో చదరంగ పోటీల్లో విజయం సాధించి భారతదేశానికి ఎన్నో బంగారు పతకాలు సాధించిన కుమారి గోలి సంధ్యను ద్వారపూడి గ్రామం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సత్కరించారు. ద్వారపూడి గ్రామంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసియా ఖండంలో అనేక దేశాల క్రీడాకారులతో చదరంగ పోటీల్లో విజయం సాధించి భారతదేశానికి ఎన్నో బంగారు పతకాలు సాధించిన గోలి సంధ్య హాజరయ్యారు. ఆమెకు పాఠశాల చైర్మన్ కంకటాల మురళీకృష్ణ, విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోలి సంధ్య విద్యార్థులతో సాన్నిహిత్యంగా కలిసి మాట్లాడారు. తన క్రీడా ప్రయాణంలో ఎదురైనటువంటి సవాళ్లను, కఠినమైనటువంటి ప్రాక్టీస్ విధానాలను, నిరంతర శ్రమతో విజయం సాధించిన ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులకు మంచి చదువు కోసం క్రమబద్ధమైనటువంటి అభ్యాసం, ధ్యేయం, ఆత్మవిశ్వాసం అవసరమని ప్రోత్సహించారు. చదువులో శ్రద్ధ చూపిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చునని లక్ష్య నిర్దేశ విశేష అంశాలను వివరించారు. విద్యార్థులందరూ ఆమె మాటలను ఆసక్తిగా విని తమ అభ్యసనంలో ఆమె సలహాలను అనుసరించేందుకు ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవించే సాంప్రదాయంలో భాగంగా తాపేశ్వరం సురుచి ఫ్రూట్స్ పిఆర్ఓ వర్మ గోలి సంధ్యను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువతో సత్కరించారు. బాహుబలి కాజాని ఇచ్చి గౌరవించారు. రాజమండ్రి స్థానిక 9వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 9వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ సెట్టివెలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపాటి సత్యంబాబు, వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, మొక్కమాటి సత్యనారాయణ తదితరులతో కలిసి మాజీ కార్పొరేటర్ డివిజన్ ఇన్ఛార్జ్ కోసూరి చండీప్రియ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు అనే కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పెద్ద సైకోతో పాటు అక్కడక్కడ పిల్ల సైకోలు తయారయ్యారని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళుతుంటే చైతన్యవంతులైన ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తున్నారని చెప్పారు. కూటమి పాలనలో పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వడం, తల్లికి వందనం, దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఇచ్చినట్లు వారే చెబుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.
ఏమైంది నీ గొప్పతనం? ఏం చేసావు? నువ్వు చేసిందంతా కూడా వానదేవుడు ఎలక్షన్ ముందు తుడిచిపెట్టి పడేశాడు. నువ్వు చేసినవన్నీ ఒకటి కూడా బండారాలు బయటకు వస్తున్నాయి. మెయిన్ రోడ్లో డివైడర్ పెట్టించావు 32 లక్షలు ఖర్చు పెట్టి. అదేమైంది? వాళ్ళందరూ వ్యతిరేకించారు. దాన్ని మళ్ళీ తీసేసావు. ఆ డబ్బు ఎవరు కడతారా? నువ్వు కడతావా? ఎవరు కడతారు అది 32 లక్షలు? ఈ విధంగా పనికి మాలిన పనులు చేసావు. ఎక్కడో ఏకేసీ కాలేజీ దగ్గర సెంటర్లో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహం పెడితే అది ఆనందం. అందరూ అడిగారు, నువ్వు కప్పు శాసన పెట్టావు. ఈ 5 ఏళ్ళు కూడా నువ్వేం చేసావు? ఏం ఉద్ధరించావు? అందు గురించినే ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ విధంగా నువ్వు చేసే వాళ్ళకి కాళ్ళు అడ్డుపెట్టి ఏదో చేద్దామన్నా తొక్కుకుంటూ పోతావు తెలుగుదేశం పార్టీ. మహిళలకి త్వరలోనే రాబోతున్న తల్లికి వందనంలో అందరు మహిళలు చాలా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆగస్టు 15 తర్వాత మహిళలకి జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు అనేది కూడా మన పథకం అనేది కూడా సూపర్ 6లో భాగంగా అమలు చేయబోతున్నారు. అదేవిధంగా త్వరలోనే ఆడబిడ్డ నిధి కూడా అమలు చేస్తామని తెలియజేస్తున్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, నాయకులు మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు చేపట్టిన నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి బీజేపీ శాసనమండలి సభ్యులు సోం వీర్రాజు విరమింపచేశారు. గోవధ నిషేధం, హిందూ దేవాలయాల పరిరక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో ఒక ప్రయత్నం అయితే చేస్తోందని, త్వరలో ఆశించిన ఫలితాలు వస్తాయని బీజేపీ శాసనమండలి సభ్యులు సోం వీర్రాజు అన్నారు. మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు చేపట్టిన 11 రోజుల నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా సోం వీర్రాజు మాట్లాడుతూ హరిబాబు ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క అంశాలు త్వరలో పరిష్కరించబడతాయని, దీనికి కొంత సమయం పడుతుందని వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా నాయకురాలు మన్నె ఉమాదేవి, అర్బన్ ప్రధాన కార్యదర్శి నిడమర్తి వెంకట్, హిందూ చైతన్య వేదిక నాయకులు పట్నాల సూరిబాబులు ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక వహించారు. నగర ప్రముఖులు దేశిరెడ్డి బలరామనాయుడు, మాతృరూపిణి సంస్థ సభ్యులు భాస్కర్ రెడ్డి, ఉదయభాస్కర్, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజ్ శ్రీనివాస్, నగర యువజన నాయకులు శ్రీపాద సుబ్రహ్మణ్యం తదితరులు ఈ దీక్ష వివరణ కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా హరిబాబు సోము కృతజ్ఞతలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం స్కూల్లో తల్లిదండ్రుల విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం రాజా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పిల్లల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కువ ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే సెల్ ఫోన్లకు అలవాటు పడి విద్య పట్ల సరైన దృష్టి పెట్టలేకపోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సూర్యప్రకాశ్రావు, ప్రిన్సిపల్ రమాదేవి, టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చూశారు హైదరాబాద్లో నాకు గుర్తులేదు, మన రాజమండ్రి వాసే ఇద్దరు పిల్లల్ని చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము చూసే కాబట్టి చెప్తానంటే అతను రాసిన సూసైడ్ నోట్ రాసిన కారణం ఏంటంటే అదే మీ చెల్లి నా పరువు నిలబెడుతుంది, నువ్వు నా పరువు నిలబెడతలేదు అనేసరికి నైట్ బస్ ఎక్కేసి కలిపాడు. అతను మేమేం చేస్తాం, ఇమీడియట్గా సరే మాకున్న సోర్సెస్ ద్వారా, టెక్నాలజీ ద్వారా అంతా చూసి ట్రేస్ చేసి ఎక్కడో నెల్లూరులో పట్టుకున్నాం. రాజమండ్రి అన్నపూర్ణమ్మ గేటు సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోం వీర్రాజు శంకుస్థాపన చేశారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో అన్నపూర్ణమ్మపేటలో ఆర్ఓబీ నిర్మాణం కోసం రామాలయంలోని రాముడు, సీత విగ్రహాల మధ్య నుంచి దుర్మార్గంగా మార్కింగ్ చేశారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిని లేదా అండర్ గ్రౌండ్ వంతెన నిర్మించాలని ఆయన కోరారు.
స్థానిక 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేట రైల్ గేట్ సమీపంలో సుమారు 29 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శుక్రవారం ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జి మర్జి మణికంఠ పర్యవేక్షణలో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అన్నపూర్ణమ్మపేట నుండి బైపాస్ రోడ్డు సెంటర్కు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 20 ఏళ్లుగా ఇది పెండింగ్లో ఉందని ఆయన అన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ రోడ్డు కోసం తొలుత కాలువలు మంజూరు చేశారని, ఆ తరువాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు వీటిని పక్కన పెట్టారని, మళ్లీ ఇంతకాలానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీని నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇది ఈ ప్రాంతంలో నిత్యం తిరిగే వారికి చాలా కీలకమైన రోడ్డు అని ఆయన అన్నారు. గతంలో ఈ రైలు గేటు వద్ద ఆర్ఓబి వంతెన అనుకున్నారని, ఇప్పుడు అండర్ గ్రౌండ్ రైల్వే వంతెన అంటున్నారని, అయితే స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో వారి నివాసాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు దీనిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ వర్గాల ప్రజలు నివసించే చోట అభివృద్ధి పనులు చేపట్టాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో 6 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఒక పార్కు అభివృద్ధి చేశారని, అలా కాకుండా ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి మౌలిక సదుపాయాలు, పార్కులను అభివృద్ధి, సుందరీకరణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధా, కొరగంటి సతీష్, పోలాకి పరమేష్, బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, రుంకాని విజయ్, మాలే విజయలక్ష్మి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న నిధంతా ఎక్కడికి పోయింది, ఏం వెచ్చించారంటే అర్థం కాని పరిస్థితి. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. గణేష్ ఏదైతే దేవీ చౌక్, అలాగే పుష్కర్ ఘాట్ ఏదైతే రాళ్ళు వేసి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్లు చేసుకున్నారు అభివృద్ధి కార్యక్రమాలు, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. విజిలెన్స్ ఎస్పీ గారు ఆవిడని కూడా సంప్రదించడం జరిగింది. ఆవిడ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ రాళ్ళు వేయడం వల్ల కాంట్రాక్టర్కి లాభం కలిగింది, అది చేయించిన నాయకులకి, అధికారులకి లాభం కలిగింది, కానీ ప్రజలకు ఏ విధమైన లాభం లేదు. ప్రజలకి వెన్నునొప్పి వస్తూ ఉంది, జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, రాళ్ళు ఎగిసిపోతున్నాయి, బళ్ళు ఒకదానికొకటి గుద్దుకొని పడిపోతున్నాయి. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియచేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యతలో ఎక్కడా కూడా ఈసంత కూడా ఇబ్బంది రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. అదే ఐక్యతతోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలియజేస్తూ, వివిధ రంగాల్లో అభివృద్ధిని చేస్తూ నగరాన్ని ఒక సర్వతోముఖ అభివృద్ధి అయినటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా ప్రజలు ఇలాంటి ఆలోచనలు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుంది. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో నేను ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాట్స్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం జరిగింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో గురువులను స్మరించుకుంటూ స్థానిక మెడికల్ అసోసియేషన్ హాల్లో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువులు జీవనయాత్రలో మార్గదర్శకులు కాబట్టి వారి ఆశీస్సులతో జీవనం అందంగా, ఆనందంగా సాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ, గురువు అనగా అంధకారాన్ని తొలగించే వెలుగు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకట శ్రీనివాసరావు, పి సరోజ, డిసిసి సభ్యులు మహేష్, దేవి ప్రసాద్, రమణ, వెంకటేశ్వరరావు, రేలంగి భాస్కర్రావు, మన్యం శివరామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు మాకు నమ్మిన పట్టులాగా ప్రతి ఆయనకి పోస్ట్ ఏంటంటే డైరెక్ట్గా గురూజీ మమ్మల్ని రాజమండ్రి రిప్రజెంటేటివ్ పంపించారు అన్నమాట. ఏంటంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసుకోమని ఆయన పంపించారు. నాకు ఆనందమో తెలియట్లేదు, ఇది నాతో తెలియట్లేదు అండి. అంత ఆనందం అనిపిస్తుంది. నల్లగొండ డిస్టిక్లో అయితే ఇలాగే జరిగేదండి. అలాగే మళ్ళీ ఆనందంగా నేను ఇక్కడ పొందగలిగానండి. మీ అందరికీ పేరు పేరున నాకు అభివాదం.
ముఖ్యమైన గురువులు మన తల్లిదండ్రులు, ప్రథమ గురువులు, తర్వాత మనకి విద్య నేర్పించిన గురువులు, అదేవిధంగా మనకి ఈ ఆధ్యాత్మిక జీవనయానంలో మనకి శ్రీ శ్రీ రవిశంకర్ గారు, అలాగే వారం నుండి విద్యను అభ్యసించినటువంటి మన గురువులు, మనకి కొంతమంది గురువులు సమయాభావం వల్ల రాలేకపోయారు. మనకి రాజమండ్రిలో మన పేపర్ మిల్లో శ్రీ కన్నారావు గారు, అలాగే పద్మలత గారు, మొట్టమొదటి శ్రీనివాస్ గారు వారు పూర్తి సమయాన్ని ఆత్మాహుల్యంకి ఇస్తున్నారు. ఎందుకంటే వారికి గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ పూర్తిగా ఉన్నాయి. అందువలనని మనకి ఈ చక్కటి అవకాశాన్ని వారు వారి కుటుంబం కూడా మనకు అందిస్తున్నారు. ఒక్కసారి వారికి తప్పనిసరి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఏమో తప్పడం తప్ప గురువు గారికి అందుకంటే మనం ఏమి ఇచ్చినా కానీ చాలా తక్కువే. కనుక ఈ సందర్భంగా శ్రీనివాస్ గారిని ఆశలు కావాలని కోరుతున్నాం. రాజమండ్రి శానిటోరియంలో చెంచు కాలనీ శ్రీ 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 కనకదుర్గా భవానీ ఆలయంలో పూజలు నిర్వహించారు. స్థానిక శానిటోరియంలో గల చెంచు కాలనీ వద్ద కనకదుర్గా భవానీ ఆలయంలో అమ్మవారిని ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శాకాంబరి దేవిగా అలంకరించారు. కనకదుర్గా భవానీ ఆలయ కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి మరియు పాలకవర్గ సభ్యులు అందరూ తమ వంతు సహాయం సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి గౌతమి ఘాట్ అయ్యప్ప స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. స్థానిక గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని రకాల పండ్లను అయ్యప్ప స్వామి వారికి సమర్పించి ప్రత్యేక అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చెర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్ని రకాల పండ్లతో అభిషేకం జరిగింది. అనంతరం గురు పౌర్ణమిని పురస్కరించుకుని చలపతి గురుస్వామి, షోలే స్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, మణికంఠ తదితరులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆలయ స్థాపన అభివృద్ధికి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన కృషిని కొనియాడారు. ఆలయ ట్రస్టీలు మంతెన కేశవరాజు, పొలసానపల్లి హనుమంతరావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, భక్తులు, స్వాములు పాల్గొన్నారు. ఒకసారి అది అగ్నికి ఆహుతవటం జరిగింది. ఇక్కడ పెట్టినటువంటి యాక్సెల్ 18 టంబడి ఏదైతే ఉందో అది ఒక 18 టన్నులు మాత్రం మోసుకునేగలిగిన లారీలో 58 టన్నులు రాయి తీసుకొచ్చారు. కానీ ఏం జరుగుతుందో ఏంటో అన్న భయం అందరికీ ఉంది. ఈ పిచ్చుకు సత్యంగా తిరుగుతూ ఉండేవారు ఎక్కువ. అది తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ రోజున కూడా మన ట్రస్టీలు అందరూ కష్టపడటం, ఆ రాయిని తీసుకురావటం, 18 టంబడి చెక్కించడం, ఇక్కడ ఏకశిల ఇదితోటి చేసినటువంటి 18 టంబడిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బున ప్రతివాడు ధనవంతుడు కాదు, దాతృత్వం ఉన్నటువంటి వాడే ధనవంతుడు. ఆ రకమైన దాతృత్వం కలిగినటువంటి వారు మరి రామ్మోహన్ రావు గారి యొక్క మాట, ఆ దంపతుల యొక్క మాటని గౌరవించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇవాళ ఇంత పవిత్రమైన గుడి ఇక్కడ ఏర్పడింది. ఏదేమైనా మరి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మీ అందరిని అభినందిస్తూ మరి ఇదే కార్యక్రమాలు మీ పిల్లలు కూడా తీసుకుని రాబోయే తరాల్లో కూడా ఈ యొక్క అలవాటుని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, దీన్ని ఊరినే నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతోనే
పెద్దలు అందరితోని ట్రస్ట్ బోర్డు ముఖ్యమైనటువంటి పెద్దలతోని కూర్చుని చాలా డీటెయిల్డ్గా మాట్లాడడం, ఏ రకంగా ఇంకా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో ఈ టెంపుల్ని ఇంకా మరింత ఏ రకంగా డెవలప్ చేయగలం, సౌకర్యాలు పెంచగలం, ఇంకా విస్తృతంగా దీని గురించి ప్రచారం చేయడం కానీ, భక్తుల యొక్క ఇదిని కూడా ఇంకా ఏ రకంగా పెంచగలం అనేటువంటి దాని మీద కానీ ఖచ్చితంగా మరింత ఎఫర్ట్ పెట్టి టెంపుల్ యొక్క డెవలప్మెంట్ కూడా ఎక్కడికి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు వరకు 1,25,00,000 రూపాయలు FDR రూపంలో ఉన్నాయి ఈ దేవాలయానికి సంబంధించి. అలాగే ఈ 18 మెట్లు కానివ్వండి, ఈవేళ వర్కులు చేసినవన్నీ కూడా ఒక కిందని హాల్ ఉంది. హాల్లో స్తంభాలు రఫ్ చేసి అలా వదిలేసాం. మేము అడగలేదు. ఒక డోన్ వచ్చి, సార్ ఈ స్తంభాలుకి రఫ్ చేసేసి ఉన్నాయండి, దీనికి నేను గ్రానైట్ వేస్తానండి, వేయిస్తాను అని చెప్పి, యాక్చువల్గా అతను కూడా మాకు తెలియదు. ఆయన ఆ డోన్ వచ్చి ఆ వర్క్ కూడా మొదలెట్టాం. ఒక 15 రోజులు 20 రోజులు కూడా ఆ వర్క్ కూడా అవుతుంది. అందువల్ల ఆ విధంగానే మేము ఆయన ఏ విధంగా అయితే తలపెట్టారో ఆ విధంగా ఇవాళ వరకు చేయటం జరిగింది. అలాగే డిపాజిట్లు ఇంతవరకు వడ్డీని కూడా ఖర్చు పెట్టాల. హనుమంత్ గారు ఏదో మాటలు అన్నారు, ఇంతవరకు డిపాజిట్ చేసామే తప్ప వడ్డీని కూడా తీసుకోలేదు. సుమారుగా 1,50,00,000 అయింది, అది వడ్డీలతో సహా కలిపి. ₹1 వడ్డీ కూడా తీయలేదు ఇవాళ వరకు. అంచేత ప్రతి రూపాయి అలాగే డిపాజిట్ల రూపంలోనే ఉంది. ఏ విధంగానే తక్కువ కాకుండా అన్నదానం ఎంతమంది వచ్చినా కానీ చేయడానికి అవకాశం ఏదో రూపాయన ఎదరికి నడుస్తూనే ఉంది. ఇలాగే ముందు కూడా ఇలాగే భవిష్యత్తులో కూడా ఇలా జరగాలని కోరుకుంటూ రాజమండ్రి దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం దేవి చౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమం శ్రీదేవి ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజమండ్రి గోదావరి గట్టుపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై సువర్ణ శ్రీచక్ర యంత్ర ప్రస్తార స్థితి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. వాసవి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు బొల్లిశెట్టి సత్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్, సెక్రటరీ యాజమాన్యం సంతోష్ కుమార్, ట్రెజరర్ చొప్పెర్ల బ్రహ్మాజీ, జాయింట్ సెక్రటరీ బొలిశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగర ప్రముఖులు కోనేరు మురళీకృష్ణ సాయి కుమారుడు కోనేరు సుష్మంత్ వెంకట్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి నగర ప్రముఖులు కోనేరు మురళీకృష్ణ సాయి కుమారుడు కోనేరు సుష్మంత్ వెంకట్ మృతి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని TV5 వైస్ చైర్మన్ బొల్లినేని సురేంద్రనాథ్ అన్నారు. రాజమండ్రిలోని కోనేరు మురళీ స్వగృహానికి TV5 చైర్మన్ BR నాయుడు, సత్యమణి విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సురేంద్రనాథ్, వారి కుటుంబ సభ్యులు సుష్మంత్ వెంకట్ పెద్ద కర్మ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోనేరు మురళి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ఓదార్చారు. ఆయన వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పుత్రవియోగంతో బాధపడుతున్న కోనేరు మురళిని పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, ముప్పుడు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ వండువెల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రాం, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, మాజీ ఎమ్మెల్యేలు జకంపూడి రాజా, గన్నకృష్ణ, పంతం కొండలరావు, ముళ్లపూడి బాపిరాజు, నల్లం చక్రధర్రావు, గన్ని భాస్కర్రావు, భాస్కర్ చౌదరి తదితరులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాజమండ్రి వారు 2025-26 సంవత్సరానికి విద్యానిధి పథకం ద్వారా ప్రొఫెషనల్ కోర్సెస్ అభ్యసించుటకు ఆర్థిక సహాయం పొందగలిగేవారు ప్రతిభ కలిగిన వైశ్య విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక సంస్థ యొక్క ఆర్థిక పరిమితికి లోబడి ఉంటుంది. సంస్థ కార్యవర్గ కమిటీ యొక్క నిర్ణయానుసారం ఈ ఎంపిక జరుగుతుంది. పథకం యొక్క నియమ నిబంధనలు పూర్తిగా అవగాహన పరుచుకుని ప్రతిపాదించిన వారితో లేఖతో పాటు పూర్తి చేసినటువంటి దరఖాస్తును ఇతర పత్రాల నకలును 31/7/2025 తారీఖులోపు సూచించిన ప్రకారం అందజేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర వివరాలకు కార్యవర్గ సభ్యులను సంప్రదించాలని కోరుతున్నారు. దరఖాస్తులు అందజేయాల్సిన చిరునామా లేడీస్ క్లబ్ ప్రకాష్ నగర్, కొల్లూరు గోపాలకృష్ణ తిలక్ రోడ్లో, వందిరి సర్వేశలింగం, ఆర్యాపురం పందిరి వీరభద్రస్వామి, కంబన్ సత్రం వీధిలో నున్నా సీతారామయ్య, గుండువారి వీధిలోని వైశ్య హాస్టల్లో సంప్రదించాలని కోరారు. ఈ మేరకు ఏవో కొల్లూరు గోపాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. జాంపేట లూథరన్ హై స్కూల్లో పేరెంట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ ఎన్ మేరీ పెరల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ ఎం అంజయ్య విద్యార్థులు వారి తల్లులను ఉద్దేశించి ప్రసంగించారు. పూర్వ విద్యార్థి రిటైర్డ్ హెచ్ఎం తంబా జాన్ బాబు 10th పరీక్షల్లో స్కూల్ టాపర్స్గా నిలిచిన ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థాయి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులుగా 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైనింగ్ హాల్ ప్రదాత శ్రీనివాసరావు, నగర పెద్దలు పాల్గొన్నారు. శేషసన సమాప్తం. నమస్కారం.